ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి విఎన్ ఎడిటర్ యాప్లో సినిమాటిక్ మంచి మూడీ ఫిల్టర్ ఎఫెక్ట్స్ని ఎలా యాడ్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. ఆల్రెడీ మనకు విఎన్ ఎడిటర్ యాప్లో ఉండే ఫిల్టర్స్ కాకుండా మనకు నచ్చిన కాస్ట్యూమ్ డిఫరెంట్ ఫిల్టర్స్ని ఎలా యాడ్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. సో వెరీ సింపుల్. ఫస్ట్గా మీరు ఇక్కడ ప్లే స్టోర్ ఓపెన్ చేసుకోవాలి. సో ప్లే స్టోర్ ఓపెన్ చేసుకొని ఒక అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో అదేంటంటే ఇక్కడ ఫిల్టర్స్ ఫర్ విఎన్. ఓకే, సో ఈ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. ఫిల్టర్స్ ఫర్ విఎన్. ఓకే, సో లట్స్ అండ్ ప్రీసెట్స్. సో ఈ యాప్ని మీరు ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. సో యాప్ అనేది చాలా లైట్ వెయిట్ అప్లికేషన్. సో సింపుల్గా దీన్ని ఓపెన్ చేసుకోవాలి, ఎందుకంటే నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకోవాలి. సో ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ మనకు ఈ విధంగా వస్తుంది. సో దీన్ని ఓపెన్ చేసినప్పుడు కొంచెం ఇది టైం తీసుకుంటుంది. సో ల్యాగ్ అవుతుందని మీరు దీన్ని అన్ఇన్స్టాల్ చేసేయగలరు. సో జస్ట్ ఒక లైట్గా ఒక టైం అనేది తీసుకుంటుంది, ఒక 15 సెకండ్స్ వరకు జస్ట్ ఇది టైం తీసుకుంటుంది. తర్వాత ఇది ఇక్కడ ఓపెన్ అవుతుంది. యాప్లో మనకు ఇంటర్ఫేస్ చాలా సింపుల్గా ఉంటుంది అండ్ మీరు ఈజీగా యూస్ చేసుకోవచ్చు. సో మీకు నచ్చిన ఫిల్టర్స్ని ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. సో యాప్ని ఓపెన్ చేసుకొని మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. సో ఇది విఎన్ ఎడిటర్ యొక్క అఫీషియల్ యాప్ అనమాట ఇది. సో మనకి ఇక్కడ విఎన్ ఎడిటర్ లోగో కూడా కనిపిస్తుంది. సో ఈ లోగో మీద క్లిక్ చేసుకుంటే డైరెక్ట్గా మనకు విఎన్ ఎడిటర్ యాప్ కూడా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఆల్రెడీ మీరు విఎన్ ఎడిటర్ ఇన్స్టాల్ చేసుకునే ఉంటారు కదా, సో అందుకే చెప్తున్నాను. సో ముందుగా మీరు విఎన్ ఎడిటర్ యాప్ని ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి పెట్టుకోవాలి ముందు. ఓకే, సో ఇప్పుడు హోమ్ బటన్ అలాగే మై ఫైల్స్ సెట్టింగ్స్ అని 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ హోమ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. సో మీరు ఇక్కడ నుంచి మీ ఫిల్టర్స్ని చూస్ చేసుకోవచ్చు ఇక. ఓకే, సో ఇక్కడ చాలా లట్స్ ఉంటాయి అనమాట. సినిమాటిక్, సో డిఫరెంట్ మూడీ, సో చాలా రకాల ప్రీసెట్స్ అండ్ లట్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఇందులో నుంచి మీకు నచ్చిన లట్స్ని చూస్ చేసుకోవాలి. సో సింపుల్గా నేను ఇక్కడ అబ్స్ట్రాక్ట్ ల్యాండ్స్కేప్ అనే ఈ లట్ని ఓపెన్ చేస్తున్నాను. ఇందులో టోటల్గా మనకి ఇక్కడ 20 అప్ టు ఇక్కడ 40 వరకు ప్రీసెట్స్ అండ్ లట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో సింపుల్గా ఈ లట్స్ నుంచి ఇక్కడ ఏం చేసుకోవాలంటే వెరీ సింపుల్, ఇక్కడ డౌన్లోడ్ అండ్ ఇంపోర్ట్ టు విఎన్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ డౌన్లోడ్ అయిపోతుంది ఇక్కడ ఈ లట్ అనేది అండ్ ఆటోమేటిక్గా రీడైరెక్ట్గా ఇది మనకు విఎన్ యాప్లో ఇంపోర్ట్ అయితే అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇక్కడ. సో ఇక్కడ ఒక లట్ ఉంటుంది ఇక్కడ ఇంపోర్ట్, ఇక్కడ ఫస్ట్ వన్. సో దీన్ని నేను డౌన్లోడ్ చేస్తున్నాను. ఇది డౌన్లోడ్ అవుతుంది. సో డౌన్లోడ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ఇది మనకి ఇక్కడ నుంచే విఎన్ యాప్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఓకే చేసుకోవాలి. ఓకే చేసుకున్న తర్వాత ఇక్కడ ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ నేను సింపుల్గా ఇక్కడ యూజర్ ఫోల్డర్ దీని మీద క్లిక్ చేసుకుంటే, సో ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి ఇది వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా. ఓకే, సో ఇక్కడ చూడండి అబ్స్ట్రాక్ట్ ఈ ఫిల్టర్ అనేది వచ్చేసింది అనమాట. ఓకే, సో ఇదే విధంగా ఇప్పుడు మళ్ళీ ఇక్కడ బ్యాక్ వచ్చేసేయాలి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ సింపుల్గా మళ్ళీ ఈ యాప్లో మనకు ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, సో సింపుల్గా ఇదే విధంగా ఇప్పుడు మీకు ఎన్ని ఫిల్టర్స్ కావాలంటే అన్ని ఫిల్టర్స్, సో ఇదే విధంగా సింపుల్గా మీ యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. సో మీకు నచ్చిన ప్రీసెట్స్, సో ఇందులో మీకు ప్రీసెట్స్ అంటే ఇక్కడ ఒక 1000 ఆఫ్ ప్రీసెట్స్ అండ్ ఫిల్టర్స్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి అనమాట, లట్స్ ఉంటాయి. సో ఇందులో మీకు దొరకని ప్రీసెట్స్ లట్స్ అయితే ఉండవు అనమాట. సో చాలా అంటే చాలా రకరకాల డిఫరెంట్ ఇక అన్లిమిటెడ్ అనుకోవచ్చు. సో ఇక్కడ అన్లిమిటెడ్ ప్రీసెట్స్ అండ్ లట్స్ అయితే మీకు కనిపిస్తాయి అనమాట. సో ఇందులో నుంచి మీకు నచ్చిన లట్స్ని ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ సో దీన్ని ఇక్కడ సింపుల్గా ఇక్కడ ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ సింపుల్గా ఇక్కడ లట్స్ ఉంటాయి, ఇక్కడ దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ విధంగా డౌన్లోడ్ ఇక్కడ డైరెక్ట్గా రీడైరెక్ట్ ఇది విఎన్ యాప్లో రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ ఓకే చేసుకోవాలి. ఓకే చేసుకొని ఇక్కడ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ న్యూ ఫోల్డర్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ మీకు నచ్చిన ఫోల్డర్ని ఇక్కడ సింపుల్గా ఇందులో ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇంపోర్ట్ చేసుకుంటే మనకు ఈ విధంగా వచ్చేస్తుంది. ఓకే, సో ఈ విధంగా అనమాట. ఓకే, సో ఈ విధంగా చాలా రకాల ఫిల్టర్స్ని మీరు ఈజీగా విత్ ఇన్ మినిట్లో చాలా సింపుల్గా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు విఎన్ యాప్లో. సో ఇప్పుడు అప్లై చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ. సో ఇక్కడ నేను దీన్ని యాడ్ చేసుకున్నాను. సో ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైనా ఇక్కడ వీడియో ఓపెన్ చేస్తాను. సో ఇప్పుడు చూడండి ఈ వీడియో ఓపెన్ చేస్తున్నాను. సో వీడియో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సింపుల్గా ఈ వీడియో అనేది ఈ విధంగా ఉంటుంది అండ్ ఇక్కడ సింపుల్గా ఫిల్టర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఫిల్టర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ యూజువల్ ఫిల్టర్, ఇందులో మనకు ఏదైతే ఇంతకుముందు యాడ్ చేసుకున్న ఫిల్టర్స్ ఉంటాయో అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి చూడండి ఇక్కడ. ఓకే, ఎస్, ఓకే, సో ఇక్కడ నేను ఇంతకుముందు అన్నీ యాడ్ చేసుకున్నాను. సో ఇక్కడ చూడండి ఇక్కడ అబ్స్ట్రాక్ట్ ఫిల్టర్ అనేది ఇది. ఓకే, తర్వాత ఇక్కడ ఇంతకుముందు యాడ్ చేసుకునేది ట్రోపీ ఫిల్టర్. ఓకే, సో ఈ విధంగా మీరు ఈజీగా మీరు ఫిల్టర్స్ని అన్లిమిటెడ్ ఫిల్టర్స్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. విఎన్ ఎడిటర్ యాప్లో మీకు నచ్చిన మంచి ఫిల్టర్స్ని సింపుల్గా యాడ్ చేసుకోవచ్చు విత్ ఇన్ 1 క్లిక్ ద్వారా. సో చాలా ఈజీ మెథడ్ నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను అనుకుంటాను. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ.